సాయి బంధువులందరికీ, ఆధ్యాత్మిక బంధువులందరికీ నమస్కరిస్తూ, ఈరోజు అన్నదానము, దాని ప్రాముఖ్యత గురించి మీతో పంచుకునేటందుకు ఏఎస్ఆర్ ఛానల్ నుండి శరత్ కుమారాచార్య మీకోసం ఈ యొక్క వీడియో. ఆకలితో ఉన్నవారికి ఒక ముద్ద అన్నం పెడితే అది కేవలం దానం కాదు, అది భగవంతునికే నైవేద్యం చేసినంత పుణ్యం అని శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు అన్నదానం ఎందుకు అన్ని దానాల కంటే గొప్పది? ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక వీడియోలోకి వెళితే, క్షేత్ర భోజనం క్షేమాన్ని కోరుతూ భగవంతుని అనుగ్రహంతో జీవుల ఆయుష్ను పెంచుతుంది. భగవంతుని ప్రసాదమైన భోజనం వ్యర్థం చేయుట ద్వారా నీవు అర్ధహీనుడవై, అనగా డబ్బు లేకుండా పోతావు. నీవు చేసే అన్నదానం ప్రతి పైసా నీ పుణ్య ఖాతాలో జమ అవుతుందని గ్రహించు. అన్నదానానికి ఖర్చు పెట్టిన వ్యయం చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆకలి కొన్నవారికి పట్టెడు అన్నం అందిస్తే అది నీ ఇంట ఎన్నుబద్దను పట్టుకొని నీ కుటుంబానికి ఆశీర్వాదంగా మారుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నదానంతో సమానమైనది పూర్వం లేదు, ఇక ముందు కూడా ఉండదు. నీవు తిన్నది మట్టిపాలు, ఇతరులకు పెట్టింది నీ పాలు అని గ్రహించు. అన్నదానం చేయుట వలన ఇహ అనగా భూలోక ఐహిక సౌఖ్యాలు ప్రాప్తిస్తాయి. అన్నదానం చేయుట వలన సర్వ పాపాలు నశిస్తాయి. మనం చేసిన గుప్పెడు అన్నదానం ఆకలితో పోయే ప్రాణాన్ని నింపుతుంది. దానంతో తృప్తిపరచలేనిది మనిషిని అన్నదానంతో తృప్తిపరచవచ్చు. సద్గురు సాయి స్వయంగా వండి ప్రజలకు పెట్టి అన్నదానం యొక్క ప్రాధాన్యతను తెలిపారు. అన్నదానం విశేషమైన ఫలము కలిగించుట కారణంగానే శ్రీకృష్ణ దేవరాయలు అనేక పుణ్యక్షేత్రాలలో సత్రాలు కట్టించి అన్నసత్రాలను పెట్టించాడు. అన్నదానం చేసిన వారిని అన్నదాత సుఖీభవ అని వారి ముందు 7 జన్మలు, తరువాత 7 జన్మలు సుఖంగా ఉండాలని దీవించాలి. అన్నదానం చాలా విశేషమైన కారణంగానే అనేక దివ్యక్షేత్రాలైన తిరుపతి, అన్నవరం, శ్రీశైలం, షిరిడి, కాశీ మొదలగు పుణ్యక్షేత్రాలలో అన్న సమారాధనను ఒక యజ్ఞంగా నిర్వహిస్తూ ఉన్నారు. అన్నదానం అన్ని దానాలలోకి ఎందుకు శ్రేష్టమైనదిగా చెప్పబడినది? సనాతన ధర్మంలో అన్నదానం యొక్క ప్రాముఖ్యత, ఆధ్యాత్మికత, విశిష్టత, శాస్త్రాలలో చెప్పబడిన ఫలితాలు మరియు మన జీవితంపై దాని ప్రభావం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ధర్మం, దానం, సేవ గురించి ఆసక్తి గల ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చూసిన వారందరికీ కూడా ఆ యొక్క సర్వేశ్వరుడు ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, భవతు. మరిన్ని మంచి వీడియోలతో మీ శరత్ కుమారాచార్య.